హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అట్లతద్ది కట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మినపప్పు, 2 కప్పులు బియ్యం పిండి, కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్, 1 కప్పు బెల్లం. 4 గంటల ముందుగా మినపప్పు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 8 గంటల ముందు బియ్యం పిండి కలుపుకొని మధ్య చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. మనం వాటర్ పోసి నానబెట్టుకుందాం. నైట్ కుదరకపోతే 4 గంటల ముందైనా నానబెట్టుకోవచ్చు. ఇది వాటర్ పోసి ముద్దలా కలుపుకుందాం. ఇది కూడా రాత్రి కలిపి ఉదయానికి ముద్ద తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా రాత్రి కలిపి పెట్టుకోవడం వల్ల అట్లు గుల్లగా మెత్తగా వస్తాయి. మనం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకున్న వద్ద నైట్ అంతా ఉంచుకోవాలి. ఉదయం ఈ పప్పు నానిన తర్వాత దీన్ని కడిగేసి శుభ్రంగా గ్రైండ్ చేసుకుని, ఇది కావాలంటే మనకు 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ కూడా ఉంటుంది. నానబెట్టిన పప్పు శుభ్రంగా నానిన తర్వాత కడుక్కొని నీట్గా ఇడ్లీ పిండిలా మెత్తగా రుబ్బుకోవాలి. మనం 4 గంటల ముందు నానబెట్టుకుని రుబ్బుకున్న మినపప్పు పిండి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, పిండి మెత్తగా రుబ్బుకుని ఇడ్లీ పిండిలాగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మొత్తం ఇందులో వేసుకోవాలి. తగినంత సాల్ట్, బెల్లం కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి కావాల్సినంత వేసుకోవచ్చు. అన్నీ కలిపి బాగా కలుపుకోవాలి. మనకు తీపి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ. ఇప్పుడు మనకి పిండి రెడీ అయ్యింది అట్లు వేసుకోవడానికి. ఇప్పుడు మనం అట్లు వేసుకోవచ్చు పిండితో. చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. పెడదాం. రేకు బాగా వేడెక్కాలి. ఇప్పుడు మనకి రేకు బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం అట్టేసుకుంటాం. ఈ అట్లు కొంచెం లాగానే వస్తాయి. పైన ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనకి అట్టు కాలింది. రెండో వైపు కాల్చుకుందాం. ఇప్పుడు రెండు వైపులా అట్టు బాగా కాలింది. ఇప్పుడు దాన్ని మనం ప్లేట్లో తీసుకుందాం.
ఈ అట్లు ఇప్పుడు చిన్న మంట మీద కాల్చుకోవాలి. బెల్లం వేయడం వల్ల త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. రెండు వైపులా కాలింది కదా, ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుని ఇవి అట్లతద్దికి తయారు చేసుకునే అట్ల విధానం. ఈ అట్లలో కొబ్బరి చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు కొబ్బరి చట్నీ కూడా వేసుకుని తినచ్చు.